మెసేజ్ వింటున్న మీకు ఒక ప్రశ్న రావచ్చు. దేవుడు తన కనుగుడ్డును ముట్టనివ్వనట్లుగా నన్ను భద్రపరుస్తానని వాగ్దానం చేస్తే మరి వైరస్ ఎందుకు నన్ను వచ్చి ముట్టిందండి? వై డిడ్ దిస్ వైరస్ కమ్ అండ్ ఎఫెక్ట్ మీ? ఈ వ్యాధి ఎందుకు నాకు వచ్చి నన్ను బాధిస్తుంది? ఎందుకు వైరస్ బారిన పడ్డాను? ఎందుకు బలహీనతలో ఉన్నాను? ఎందుకు వ్యాధిలో ఉన్నానంటే, లెట్ మీ టెల్ యూ, నీ జీవితంలో ఏం జరుగుతుందో అది దేవునికి తెలిసే జరుగుతుంది. హల్లెలూయా. నథింగ్ ఇస్ హిడెన్ ఫ్రమ్ గాడ్స్ ఐస్. నీ పెయిన్, నీ అఫ్లిక్షన్, నీ డిజీజ్, ఇప్పుడు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో అది దేవుడు చూశాడు. దేవుని పర్మిషన్తోనే అది జరుగుతుంది అనే విషయాన్ని నువ్వు గుర్తించు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఆ పరిస్థితిని నీ జీవితంలో అనుమతించాడు. అది ఆయన అనుమతితోనే నీ జీవితంలోకి వచ్చింది. అయితే గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నీ యొక్క పరిస్థితి దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కాబట్టి. చూడండి,